హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ మునక్కాడ కర్రీని ఫుల్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఎగ్ మునక్కాయ కర్రీ కోసం ఉడికించుకున్న 6 ఎగ్స్, అలాగే 3 మునక్కాయలు, అలాగే 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చిలను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఎగ్ కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే స్మెల్ కానీ ఏముండదు. ఎగ్స్ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కర్రీ కూడా ఇందులోనే కుక్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లితో పాటు గరం మసాలా కూడా కలిపి పేస్ట్ చేసుకున్నది. ఈ పేస్ట్ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను, అలాగే మునక్కాయ ముక్కలను వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత టమాటా మునక్కాయలు అయితే మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అయితే చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మునక్కాయలు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటర్ కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫుల్ గ్రేవీగా ఉండే ఎగ్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.